శ్రీ శివాభ్యాం నమః. శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునాయ నమః. నేను మీ అనిల్ శర్మ, టిటిడి పండితులు. మనం నిర్వహించుకునేటువంటి మహాలింగార్చన మహోత్సవం ఎందుకు గొప్పదంటే, శివుడికి ఒక్కొక్క విధానంగా అభిషేకం చేస్తుంటాం. మనకి చాలా రకమైన లింగాలన్నీ కూడా ఉంటాయి. సైకత లింగం అని, మనకి రామేశ్వరంలో సికత లింగం అంటుంటారు, అంటే ఇసుకత లింగం అని. బాణలింగాలు మన గుళ్ళలో ప్రతిష్ఠ చేసుకుంటున్నాం కదా, అవి బాణలింగాలు అంటుంటారు. ఇంకా గొప్పదైనటువంటిది ఏంటయ్యా అంటే మృణ్లింగం. మృణ్లింగం అంటే మట్టి చేత తయారు చేసినటువంటి లింగాలు. ఎందుకు గొప్పదైనటువంటిది అంటే, భూదేవి స్వరూపంగా ఆ పుట్టమట్టిని కూడా తీసుకొని, అమ్మవారికి కూడా అనుగ్రహం తీసుకొని, మనము ఆ పుట్టమట్టిలో విశేష ద్రవ్యాలన్నీ కూడా కలిపి పాదరసం అంటూ ఉంటారు. అది శివవీర్యంగా భావిస్తూ ఉంటాం. అటువంటి పాదరసాన్ని కూడా అందులో నిక్షిప్తం చేసి, ఒకటి కాదు రెండు కాదు 365 లింగాలు చేస్తాం. ఎందుకయ్యా అంటే నిత్యం కూడా శివుణ్ణి ఆరాధించాలి. అది మనకు కుదరదు కదా కొన్ని వీళ్ళల్లో. కనుక 365 సంవత్సరాలు లెక్క వేసి అందులో 365 శివలింగాలను నిక్షిప్తం చేసుకొని, స్వామివారి యొక్క రుద్రంలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి మంత్రాల చేత అభిషేక కార్యక్రమమే మహాలింగార్చన కార్యక్రమం. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం కనుక మీరు కూడా అందులో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ, ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కూడా సంప్రదించి స్వామివారి యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకొని స్వామివారి యొక్క ఆరాధనలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.